జిమ్‌లో ఎంటర్ అవ్వంగానే వార్మప్ అండ్ స్ట్రెచింగ్ చేయాలి. సో, ఎవరికీ తెలవదు ఏం చేయాలో. నేను చూపిస్తా. మస్తు హెల్ప్ అయితది. చూసి నేర్చుకో. చూడు. ఫస్ట్ అయితే నీ లెగ్స్‌ని ఇంత వైడ్ పెట్టుకొని చూడు. ఇట్లా చెయ్యి. ఇట్లా చేసేటప్పుడు నీ హ్యాండ్స్‌ని ఇట్లా చూడాలి. ఇట్లా చూడాలి నువ్వు నీ హ్యాండ్స్‌కి. ఓకే. ఇది అయిపోగానే నీ ఓవరాల్ బాడీ అయితే స్ట్రెచ్ అయిపోతది దీంట్లోనే. మళ్ళీ నెక్స్ట్ ఇట్లా హ్యాండ్స్‌ని ఇట్లా పట్టుకొని ఇంత పెట్టుకో. ఓకే. ఇంత పెట్టుకొని చూడు. మళ్ళా నీ ఫీట్ ఏమో నీ షోల్డర్ లెవెల్‌కి ఉండాలి. ఇట్లా. ఇట్లా చెయ్యి. ఎంత స్ట్రెచ్ అయితుందో అంత స్ట్రెచ్ చెయ్యి. సో, ఇట్లా ఏందంటే నీ అప్పర్ బాడీ మొత్తం స్ట్రెచ్ అయిపోయింది ఇక్కడనే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్‌టైర్ కోసం మనం చేస్తాం మన షోల్డర్స్. చూడు ఇట్లా. ఫస్ట్ ఇట్లా చెయ్యి. ఓకే. ఇట్లా. దీనికి మళ్ళా అరే గంటలు గంటలు అవసరం లేదు. జస్ట్ 5 మినిట్స్ అన్నీ కలిపి. టైమ్ అటెన్షన్ ఏం లేదు దీనికి. మళ్ళా నువ్వు ఇవన్నీ చేసేటప్పుడు నీ బాడీ మొత్తం చెప్పేస్తది. అరే! సాలురా బయ్ అని చెప్పేస్తది. నువ్వు అప్పటి వరకు నార్మల్‌గా చేయొచ్చు. నీ బాడీ అయితే నీకు చెప్పేస్తది. నెక్స్ట్ ఇట్లా. ఇట్లా చెయ్యి. ఇది కూడా షోల్డర్‌కే వార్మప్ ఇది. గట్టిగా అయితే మంచిగా అయితది వార్మప్. మంచిగా ఫ్రీ అయిపోతది బాడీ. నెక్స్ట్ ఇగో ఇట్లా. ఇట్లా చెయ్యి. ఇట్లా చేసినావనుకో మొత్తం అప్పర్ బాడీ మొత్తం స్ట్రెచ్ అయితది ఇట్లా. ఇట్లా. మొత్తం ఎంత అయితదో అంత చెయ్యి. నెక్స్ట్ ఇట్లా హ్యాండ్ తీసుకో. హ్యాండ్ తీసుకొని చూడు ఇట్లా. ఎంత అయితే స్ట్రెచ్ అయితదో అంతా మళ్ళా ఇట్లా పుష్ చేయి మొత్తం ఇట్లా. ఇట్లా. ఇగో. ఇట్లా. చలో. అప్పర్ బాడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పోతుంది లోవర్ బాడీ అండ్ లోవర్ బ్యాక్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూసి కరెక్ట్‌గా నేర్చుకో. నెక్స్ట్ క్యాట్ క్యామెల్ మన లోవర్ బ్యాక్ కోసం. చూడు. ఇట్లా. ఇగో ఎగ్జాక్ట్ నేను ఎట్లా ఉన్నానో అట్లనే పెట్టుకొని ఇగో ఇట్లా. ఇట్లా చేసినావనుకో నీకు మంచిగా నీ లోవర్ బ్యాక్‌ని మస్తు హెల్తీ చేస్తది ఇది. చాలా మంచిది ఇది లోవర్ బ్యాక్ కోసం. ఇట్లా. ఓకే. అయిపోగానే మళ్ళీ చూడు ఇదేమో హిప్ కోసం ఉంటది. ఇట్లా. నీ యొక్క లెగ్‌ని ఇట్లా ముంగటికి పెట్టి హిప్‌ని ఇట్లా ట్విస్ట్ చేయాలి ఇట్లా. 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 ఇట్లా ట్విస్ట్ చేసినావనుకో మంచి ఫ్లెక్సిబుల్ అయితది నీ హిప్. ఇగో ఇది. ఇట్లా ముంగడికి పెట్టి నెక్స్ట్ ఇట్లా. ఇగో ఇట్లా. ఇట్లా ట్విస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇది అయిపోగానే మన హ్యామ్‌స్ట్రింగ్స్ అండ్ మన లోవర్ బ్యాక్‌కి రెండుకొస్తది ఇది. చూడు. ఇట్లా కూర్చొని నీ ఫీట్ ఉంది కదా ఇట్లా ఇట్లా టచ్ చేయాలి నువ్వు. ఒకవేళ టచ్ అవ్వాలి అనుకో ఇంత వస్తుంది అనుకో ఇంతకి ట్రై చేయి. మొత్తం ఇంత ప్రెజర్ పెట్టే అవసరం లేదు. ఒకవేళ ఇట్లా ట్రై చేసి మొత్తం వచ్చేసింది అనుకో ఇట్లా ఇట్లా హోల్డ్ చేయి. ఒక 5 సెకండ్స్ 8 సెకండ్స్ అట్లా హోల్డ్ చేసినావు అనుకో మస్తు స్ట్రెచ్ అవుతుంది. ఇగో ఇలాంటి కంటెంట్ కోసం ఈ వీడియోని సేవ్ చేసుకొని నాకు ఫాలో కొట్టు. మళ్ళా కలుద్దాం.